అమెరికాలో తెలుగు అమ్మాయి దారుణ హత్యతో హైదరాబాదులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొత్త సంవత్సర వేడుకల నుంచి కనిపించకుండా పోయిన నిఖిత మేరీల్యాండ్లోని తన మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో విగత జీవిగా కనిపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్ తార్నాకలోని విజయపురి కాలనీకి చెందిన నిఖిత 2016-21 వరకు జేఎన్టీయూలో ఫార్మసీ చదివారు. ఆ తర్వాత కిమ్స్ ఆసుపత్రిలో కొంతకాలం పనిచేశారు. 4 ఏళ్ల కిందట ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఎంఎస్ అయిపోగానే అక్కడే వేడా హెల్త్ సైన్స్ సంస్థలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్గా ఉద్యోగం చేస్తున్నారు. అయితే అక్కడే పరిచయమైనటువంటి తమిళనాడుకు చెందిన అర్జున్ శర్మతో రూమ్మేట్గా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నిఖితను అతను డిసెంబర్ 27న డబ్బులు అడిగాడని, తాను అతనికి $4,500 పంపించారని, అందులో $3,500 అతడు తిరిగి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత మళ్ళీ జనవరి 2వ తేదీన ఫోన్ చేశాడని, మరో $1,000 ఇవ్వాలని అర్జున్ శర్మ అడిగినట్లు తెలుస్తుంది. అయితే అతనికి డబ్బు ఇచ్చేందుకు నిఖిత నిరాకరించింది. పైగా గతంలో తీసుకున్న $1,000 ఇవ్వాలంటూ డిసెంబర్ 31న అర్జున్ శర్మను నిఖిత అడిగినట్లుగా సమాచారం. దీంతో నిఖిత పైన అర్జున్ కక్ష పెంచుకున్నాడు. న్యూ ఇయర్ వేడుకలు ముగిసినటువంటి తర్వాత ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి, ఇక మరోపక్క న్యూ ఇయర్ పార్టీ తర్వాత నిఖిత కనిపించడం లేదంటూ అతడే 2వ తారీఖున హార్వర్డ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు 3న కొలంబియాలోని ట్విన్ టవర్ రోడ్లో అర్జున్ శర్మ ఉంటున్న అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహాన్ని కనుగొన్నారు. ఆమె శరీరం పైన పలు కత్తిపోట్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె మృతదేహం పైన ఉన్న కత్తిపోట్లను చూస్తే అతి కిరాతకంగా దారుణంగా ఆమెను చంపేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిఖిత కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన రోజే అమెరికా నుంచి అర్జున్ శర్మ అనేటువంటి ఆ వ్యక్తి ఇండియాకు వచ్చేశాడు. దీంతో అతడే హత్య చేసి ఉంటాడని అమెరికా పోలీసులు భావిస్తున్నారు. అయితే దీంతో వెంటనే అతడిపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేశారు. అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీలు భారతీయ అధికారులకు కేసు వివరాలు పంపారు. అతడు తమిళనాడులో ఉన్నట్లుగా గుర్తించి నిన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు తమిళనాడులో. అతన్ని అమెరికా తరలించేందుకు కూడా ఇప్పుడు ఆ ప్రక్రియను కూడా ప్రారంభించినట్టుగా సమాచారం.